భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024న 92 వయసులో కన్నుమూశారు. ఆయన భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శిగా, ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పశ్చిమ పంజాబ్లోని గహ్ గ్రామంలో అంటే ప్రస్తుత పాకిస్తాన్లో జన్మించారు. భారత విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు పొందారు. తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. విద్యా జీవితంలో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో పాటు ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడుగా సేవలందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ లో, జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా ఆయన సేవలందించారు. 1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేశారు. 2004 నుండి 2014 వరకు భారత ప్రధాన మంత్రిగా సేవలందించారు. ఈ కాలంలో భారతదేశం 8.5% జీడీపీ వృద్ధిని సాధించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. దిగుమతి, ఎగుమతి విధానాలను సంస్కరించి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. 1991లో రూపాయి విలువను తగ్గించడం, దిగుమతి సుంకాలను తగ్గించడం, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను ప్రైవేటీకరించడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణల ఫలితంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల ఆదాయం పెరిగింది. ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందం, ఆధార్ పథకం, విద్యా హక్కు చట్టం వంటి పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలు భారతదేశంలో పారదర్శకత, విద్య, ఉపాధి, సాంకేతికత రంగాల్లో కీలక మార్పులను తీసుకొచ్చాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలు భారతదేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఒక సదాచార రాజకీయ నాయకుడిగా పేరొందారు. ఆర్థిక శాస్త్రం మీద లోతైన జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. నిరంతరం శ్రమించి ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. తన జీవితంలో వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఎదుర్కొన్న సమస్యలను చక్కగా పరిష్కరించారు. ఆయన జీవిత విశేషాలు ప్రేరణాత్మకంగా ఉండి సమకాలీన నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 1987లో మన్మోహన్ సింగ్ను దేశంలో 2వ అతిపెద్ద పౌర పురస్కారం విభూషణ్తో సత్కరించారు. దక్షిణాసియా ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషికి గుర్తింపుగా సార్క్ జాతీయ అవార్డు అందుకున్నారు.